ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వారందరికీ ప్రభు అయిన రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో శుభ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సమయమందు మరి క్రిస్మస్ ఆరాధన కూడిక ప్రారంభిస్తున్నాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ దినపు క్రిస్మస్ ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన మా ప్రభువ, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాదాపు గడిచిన 2020 సంవత్సరాల క్రితం మీరు ప్రభు మా కొరకు తండ్రి స్తోత్ర ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చి మనుషుని యొక్క మానవుల యొక్క పాపము నిమిత్తం, మానవుల యొక్క పాపమును తీసివేయడానికే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవ, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలపు వేళ ఈ క్రిస్మస్ ఆరాధన కోడికను ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. అలాగే ఈ క్రిస్మస్ సందేశము ద్వారా ప్రత్యేకంగా నాయన చూస్తున్న మీ బిడ్డలతోనూ, ఇక్కడ వింటున్నటువంటి మీ బిడ్డలతోనూ తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మీ సన్నిధి ఇక్కడ మీరు వచ్చి ఈ లోకంలో జన్మించడానికి గల కారణం, ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏమై ఉందో నాయన, ఆ విషయాలన్నీ స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. మీ దాసుల్ని వాడుకోండి. వచ్చిన నీ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. రావలసిన వారిని నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. ప్రేమయ్యున్న నా దేవుడు పరలోకమునాకై వీడినవాడు, ప్రేమయ్యున్న నా దేవుడు పరలోకమునాకై వీడినవాడు, ప్రేమించి తన ప్రాణమర్పించినాడు, నా చీకటి బ్రతుకును వెలిగించినాడు, ప్రేమించి తన ప్రాణమర్పించినాడు, నా చీకటి బ్రతుకును వెలిగించినాడు. ఆ నీడలో ఆ జాడలో ఆ నీడలో ఆ జాడలో నిలిచెదము కలకాలము, నడిచెదము చిరకాలము, నిలిచెదము కలకాలము, నడిచెదము చిరకాలము. నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో, నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో, ఇమ్మానుయేలైన నా దేవుడు నన్నెన్నడు తాను వీడని వాడు, ఇమ్మానుయేలైన, థ్యాంక్ యూ లార్డ్, నన్నెన్నడు తాను వీడని వాడు, జీవమయ్యున్న నా దేవుడు జీవాహారము నాకై నీచినవాడు, జీవమయ్యున్న నా దేవుడు జీవాహారము నాకై నీచినవాడు, జీవజలమైన నా దేవుడు
జీవాధిపతి అయిన నా దేవుడు, జీవజలమైన నా దేవుడు, జీవాధిపతి అయిన నా దేవుడు. ఆ నీడలో ఆ జాడలో ఆ నీడలో ఆ జాడలో నిలిచెదము కలకాలము, నడిచెదము చిరకాలము. నిలిచెదము కలకాలము, నడిచెదము చిరకాలము. నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో, నా దేవా నీ నీడలో, నా రాజా ఆడలో. ఇమ్మానుయేలైన నా దేవుడు, నన్నెన్నడు తాను వీడని వాడు. ఇమ్మానుయేలైన, అందరు కలిసి పడదాం. ఆయన దిగి వచ్చాడు ఇమ్మానుయేలుగా. నడుతాను వీడని వాడు, తన కంటి పాపలా నన్ను కాయువాడు. తన చేతి నీడలో నన్ను దాచువాడు, తన కంటి పాపలా నన్ను కాయువాడు. తన చేతి నీడలో నన్ను దాచువాడు. ఆమేన్. ఆ నీడలో ఆ జాడలో ఆ యేసయ్యా ఆ జాడలో నిలిచెదము కలకాలము, నడిచెదము చిరకాలము. నా దేవా నీ నీడలో, ఆమేన్. నా నీ జాడలో, నా దేవా నీ నీడలో, నా రాజా నీ జాడలో. ఇమ్మానుయేలైన నా దేవుడు, ఆమేన్. నన్నెన్నడు తాను వీడని వాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. అందరికి వచ్చినటువంటి పాటే, పాత పాట. మరి పాడుకుని కలిసి ప్రభు నామాన్ని మహిమపడతాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలుసుకుంటే నా గుండె కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుచున్నది.
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయనయ్యా. దిక్కు తోచకావో యేసయ్యా. పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె కరిగి కరిగి నీరవుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలల చలి పుట్టనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలల చలి పుట్టనయ్యా. పసి కందువయ్యో యేసయ్యా. తల్లి వడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మేంపడతాం. అందరికీ వందనాలు. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో. 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 ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే ఇలలో.
పాట పాడుకొని దేవునామాన్ని మేంపడదాం. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన యేసుని నీడలో, జనించిన యేసుని నీడలో, చెవుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం, చెవుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో, యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను, యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను, బెత్లెహేములో యేసుని చూసి కనసొందని వారు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు, బెత్లెహేములో యేసుని చూసి కనుగొన్నది వారు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో, పొలమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పొలమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, పశువుల తొట్టెలో ప్రభువుని చూసి పరమశముందని వారు కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచెను చూడు, పశువుల తొట్టెలో ప్రభువుని చూసి పరమశముందని వారు కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో, చెవుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం, చెవుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు మరి ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన.
సమయమందు ప్రభు ఇప్పుడు దాకా పాటలతో ఆయన మహిమ పొంది వాక్యమై మనందరితో కూడా మాట్లాడినట్లుగా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, ఉన్నతమైన యేసయ్యా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఆయన ఇప్పటి వరకు పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ఇక సమయంలో ఇది ప్రాముఖ్యమైన సమయము. తండ్రి నీ మాటల ద్వారా, క్రిస్మస్ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు దయచి మీరే మహిమ తెచ్చుకుని మీ దాసుని వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ అలాగే చూస్తున్నటువంటి వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కనుక ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశం, ఎందుకంటే క్రిస్మస్ అంటే క్రీస్తు, మస్ అంటే మాసం, క్రీస్తు పుట్టినటువంటి నెల లేదా క్రీస్తు పుట్టినటువంటి మాసం అని కూడా అంటూ ఉంటారు. కనుక ఈ రోజున ప్రపంచం ఎంత వేగంగా, ఎంత స్పీడ్గా పరిగెడుతుందో మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు మనిషి కొరకు సమస్తమును కూడా సృష్టించాడు. ఆయన సృష్టించి భూమిని, ఆకాశాన్ని, చంద్రులను, నక్షత్రములను, సూర్యుని, ప్రతిదీ కూడా మనుషుడికి కావలసినటువంటి వాటన్నిటినీ సృష్టించారు. ఈ రోజున శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు దాదాపు అన్నిటిని కూడా అధిగమించారు. సువిశాలమైన ప్రపంచాన్ని కొద్దిగా చేశాడు మానవుడు. కొద్దిగా చేయటం అంటే దాదాపు ఒక దేశానికి వెళ్ళాలి అంటే ఒక 100 నెలలు పట్టేది. ఫ్లైట్లు రాక మునుపు సిప్పుల్లో వెళుతూ ఉండేవాడు, రవాణా వ్యవస్థ కానీ, మనుషుల ప్రయాణాలు కానీ. అలాంటిది క్రైస్తవ కుటుంబంలో నుండి రైట్ బ్రదర్స్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రపంచంలో ఒక దిక్కు నుండి మరొక దిక్కుకి వెళ్ళటానికి ఫ్లైట్ను తయారు చేశారు. కొన్ని 100 సంవత్సరాల క్రితం సునాయాసనంగా ప్రయాణం చేసేస్తున్న మానవుడు. ర్యాకెట్లు వచ్చేసినాయి. ఇంకా మనం చూస్తే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. అలాంటిది ఈ కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్టులు ఏం చేశారంటే మనుషుల కొరకు సృష్టించినటువంటి ఈ వ్యవస్థలో కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లోనికి మనుషుడు వెళ్ళిపోతున్నాడు. అమెరికా దేశం నుండి అంతరిక్షంలోనికి వెళ్ళారు. మొట్టమొదటిగా ఒక స్త్రీ వెళ్ళి అక్కడ జెండా పాతి రావటం జరిగింది చంద్రగ్రహంలో. తదుపరి రెండవసారి ఒక వ్యక్తి, సైంటిస్టు, చంద్రమండలంలోకి వెళ్ళి ఒక జీవుని తీసుకువెళ్ళి అక్కడ నడిపాడు. చూడండి ఎంత సులువైపోతుందంటే ప్రయాణాలు అన్ని. ఇవన్నీ కూడా మనుషుడి కొరకు దేవుడు సృష్టిస్తే మనుషుడు వీటన్నిటినీ అధిగమించేస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుడికి దూరంగానే ఉంటున్నాడు. కనుక ఇవన్నీ మాటతో చేసినటువంటి దేవుడే పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. చూడండి, అందనంత ఎత్తులో పెట్టినటువంటి వాటికి మనుషుడు వెళ్ళి చూసొస్తున్నాడు. అయితే ఆయనే నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? దిగి వచ్చాడు. కనుక ఆ దిగి వచ్చినటువంటి దేవుని యొక్క ఆ రోజునే దీన్ని ఏమంటారంటే క్రిస్మస్, యేసుక్రీస్తు పుట్టినటువంటి. కనుక పుట్టినరోజు చాలా మంది చేసుకుంటారు. ఒక దేశంలో అయితే ఒక దేశ నాయకుడు దేశంలో ఉన్న వారందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకని చేసుకుంటారు. అంతేనండి. ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పలానా మంత్రి
ప్రధానమంత్రి పుట్టినరోజుని జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రంలో వారికి ఫేమస్ గా ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పార్టీ వర్గంగాను అభిమానంగా ఉండి వాళ్ళ మీద వాళ్ళు ఏం చేస్తారంటండి, పాలతో వాళ్ళ బొమ్మలకి స్నానాలు చేపిస్తూ, కేకులు పంచుతూ, వస్త్రధారణ, అన్నదానాలు పెడుతూ కార్యక్రమాలు చేస్తారు. అది దేశంలో ఉన్నటువంటి దేశ నాయకుడు పుడితే ఆ దేశానికి మొత్తం పుట్టినరోజు చేస్తారు. కనుక రాష్ట్రంలో పుట్టాడు అనుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పుట్టాడు అనుకోండి, ఆ రాష్ట్రం వ్యాప్తంగా పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తారు. హల్లెలూయా. అలాగే మన మండలం చూస్తే ఎంఆర్ఓ అయితే ఆ మండలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటండి, ఆ ఎంఆర్ఓ ఉన్నటువంటి ఆ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా పుట్టినరోజు వేడుకలు చేసి ఆ రోజున భోజనాలను ఇంకేదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మన గ్రామ పరంగా వస్తే ప్రెసిడెంట్ గారు పుట్టినరోజు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అభిమానులందరూ చేస్తారు. కానీ ఒకే ఒక వ్యక్తికి ప్రపంచంలో ఉన్న 4 మూలల నుండి ఒకే రోజున పుట్టినరోజు చేస్తారు. హల్లెలూయా. ఆ ఆధిక్యత, ఆ అవకాశము, ఆ ధన్యత ఎవరికంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాటి. హల్లెలూయా. భాష వేరైనా, రంగు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఏమండి దేశాలు వేరైనా ఒకే ఒక రోజున మరి యావత్ ప్రపంచము కూడా పండుగ పరమదినముగా కొలిచేది, ఆరాధించేది ఈ క్రిస్మస్, ఈ మాసం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి దేవుడు. ఆయనే పరలోకము నుండి మనిషిని ప్రేమించి ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చేసాడు. ఎవరి కొరకు వచ్చాడు? నీ కొరకు. ఎవరి కొరకు వచ్చాడు? మన కొరకు, మనందరి కొరకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. మన వలె మనిషి రూపాన్ని ధరించి మానవాళి యొక్క మనుగడలోనికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని వెతుకుతున్నాం. సరే, మంచిది. క్రీస్తు ఎక్కడ పుట్టెనో, ఈరోజు వాక్యం క్రీస్తు ఎక్కడ పుట్టెను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనికి వెళదాం, చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరి ప్రశ్న? ఒక సామాన్యమైన వాని యొక్క ప్రశ్న కాదు. ఇది ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క ప్రశ్న కాదు. యూదులను ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు యొక్క ప్రశ్న. ఏమంటున్నాడంటే, క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో, క్రీస్తు ఎక్కడ పుడతాడో. హల్లెలూయా. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. వాక్యాంశం ఏమిటంటే, క్రీస్తు ఎక్కడ పుట్టెను, లేకపోతే ఎక్కడ జన్మిస్తాడు. అయితే ఆయన ఎక్కడ పుడతాడో, ఎక్కడ జన్మిస్తాడో అన్ని వాక్యాధారాలలో మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ పుట్టినప్పుడు శాస్త్రులను, పరిచర్యులను, జ్ఞానం కలిగిన వారిని అందరినీ పిలిచాడు. హేరోదు పిలిచి ఎక్కడ పుడతాడో చూడండి, యోదయ బెత్లెహేము అనే ఆ యూదులను పరిపాలించేవాడు ఎక్కడ పుడతాడు అని కలవరం వచ్చేసిందంట ఆ రాజుకి. ఎందుకంటే నేను రాజునై ఉన్నాను, కానీ నేను రాజుగా ఉండగానే యూదులకు ఒక రాజు పుడుతున్నాడంట, పుట్టాడంట. ఆయన ఎక్కడ పుడుతున్నాడు? ప్రైజ్ ది లార్డ్. భయం ప్రారంభమైంది హేరోదు రాజుకి. ఎందుకంటే ఆయన రాజుగా పుడితే ఇక నేను రాజుగా ఉండడానికి అవకాశము లేదు అని తెలుసుకుని కంగారు పడిపోతున్నాడు, గలిబిలు అయిపోతుంది ఆయన మనసు. అందుకని శాస్త్రులను పిలిచాడు. ఏమండి, ఎవరు పిలిచాడండి? ప్రధాన యాజకులను పిలిచాడు. ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ తిరగేస్తున్నాడు. ఎందుకంటే ఆ గ్రంథాల్లో రాయబడి ఉంటేనే పుట్టేది అని ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి తిరగేసి చదువుతూ ఉండగా వాళ్ళు అంటున్నారు, యూదుల గ్రంథం ఒకటి ఉంది, ఆ యూదుల గ్రంథముని ఆయన దగ్గరికి తీసుకొచ్చి చదివిస్తున్నాడు. రాజా, ఆ గ్రంథంలో ఇలా ఉంది, చదువుతున్నాం వినండి అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? యోదయ బెత్లెహేము. చదువు ఆ మాట.
అందుకు వారు ఏది రాజు వేసిన ప్రశ్నకి వారేమంటున్నారంటే యోదయ బెత్లెహేములో లోనే ఎలయనగా యోదా దేశపు బెత్లెహేమా సరిపోతాడు. ఎక్కడ పుడతాడంటండి? శాస్త్రులు పరిచయలు ఏ సమాధానం ఇచ్చారంట? రాజైన హేరోదుకి ఎక్కడ పుడతారని వాక్యాధారాలతో వాళ్ళు చెప్తున్నారు. ఆయనకి అర్థం కానిటువంటి హేరోదుకి, జ్ఞాపకం లేనటువంటి హేరోదుకి, ఏమనండి అధికార ప్రీతి కలిగినటువంటి హేరోదుకి, అధికారం మీద ఇష్టం కలిగినటువంటి హేరోదుకి ఏమని చెప్తున్నారంటే యోదయ బెత్లెహేములో. అయితే ఆయన అంటున్నాడు యోదయ బెత్లెహేములో ఏమున్నది అంటే, యోదయ బెత్లెహేములో పుట్టడానికి ఆధారం ఏముందంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలైనటువంటి చిన్న ప్రవక్తలైనటువంటి యెషయా గాని, యెరెమీయా గాని, దానియేలు గాని, హెజ్కేలు గాని వీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి రాసి ఉంచారు, ప్రవచించారు. హల్లెలూయా. కనుక ఆ పుట్టుకను ఎవరు ఆపడానికి కానీ, ఆ పుట్టుక లేదు అనడానికి కానీ ఎవరు తరము కాదు, ఎవరికి వీలు లేదు. హల్లెలూయా. అది ఖచ్చితం. ఎందుకంటే ప్రవచనం ఉంది. యేసయ్య పుడతాడనే ప్రవచనం ఉంది. యేసయ్య పుడతాడనే వాక్య ఆధారాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అవి కప్పి పెట్టడానికి కానీ, అవి తీసివేయడానికి కానీ ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే అది ఎప్పుడో దేవాది దేవుడే ప్రవచనాత్మకంగా దేవుని దాసుల్ని, ప్రవక్తలు నిలబెట్టి, రాజులను నిలబెట్టి దేవుని కార్యాలు బయలుపరచబడుతున్నటువంటి దేవుని కార్యాలు, బయలుపరచబడబోతున్నటువంటి దేవుని కార్యాలు ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడి ఉంచాడు. హల్లెలూయా. కానీ ఎవరు దాన్ని అతిక్రమించడానికి కానీ, అది తీసివేయడానికి కానీ వీలే లేదు. హల్లెలూయా. ఎక్కడుంది? దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మనుష్య అవతారుగా పుడతాడని పాత నిబంధన ఎక్కడుందంటే మేకా గ్రంథం చదువుదాం. మేకా గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము ప్రైజ్ ది లార్డ్ 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఈ మాటనే రాజుకు తెలియజేశారు శాస్త్రులు, పరిచయులు. హల్లెలూయా. ఏ లేఖనాల ఆధారం లేకుండా రాజు పుట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. మనం ఒక మాట అనుకుంటే ఈయన యూదుల రాజుగా పుట్టాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఒక యేసుక్రీస్తు ప్రభువే కాదు, ఆయన గురించి ఒక్కసారి కొంచెం ఆలోచన చేసి రాజు గురించి, మామూలుగా జనరల్ గా ఉన్న రాజు గురించి మనం ఆలోచన చేస్తే, ఒక రాజు కుటుంబంలో ఒక యువరాజు పడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు స్కానింగ్ లో మనకి కుమారుడు పడుతున్నాడు అనుకోండి, ఎంత సంతోషం ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అబ్బా కుమారుడు పడుతున్నాడు అని అసలు ఎన్ని ప్రయత్నాలు. అసలు పుట్టక ముందే కొల్లా కొట్టించేవాళ్ళు ఉన్నారు. పుట్టక ముందే ఎన్ని డ్రెస్సులు అంటే అన్ని డ్రెస్సులు. ఈ చేతికి ఒక 4 ఉంగరాలు, ఆ చేతికి ఒక 4 ఉంగరాలు, ఏమండి తాళ్ళు, శాంతాళ్ళు, ప్రైజ్ ది లార్డ్, బంగారపు తాళ్ళు, ఏమండి మంచి చెప్పులు, మంచి బట్టలు, కావలసినవి పెరిగేందుకు సంవత్సరం మొదలుకొని ఏమండి యుక్త వయసు వచ్చేంత వరకు కొనుక్కుని సిద్ధపాటు చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. సరే, ఒక రాజు కుమారుడు, రాజుకి ఒక కుమారుడు పడుతున్నాడు, యువరాజు పడుతున్నాడు అనుకోండి. రాజు ఏం చేస్తాడు? కావలసినటువంటి ఆహారం సిద్ధపరుస్తాడు, మంచి భవనాన్ని సిద్ధపరుస్తాడు. అంతేనా కాదా? హల్లెలూయా. ఏమండి అక్కడ స్నానం చేయించే వాళ్ళు, ఆయన కొరకు బట్టలు తొడిగే వారిని, ఏమండి మంచి మంచము, ఇంకా అన్ని కూడా చాలా శ్రద్ధ కలిగి పుట్టక ముందే ఆయన కొరకు ముందుగానే రెడీ చేసేస్తారు. అంతేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటే ఎవరిని అడిగితే ఎందుకమ్మా డబ్బులు దాచుకున్నారు? పిల్లలు పుడతారు కదండి, వారి కొరకు బ్యాంకులో దాచుకోవాలిగా. ప్రైజ్ ది లార్డ్. నాకేమి లేకపోయినా వారి కొరకైనా మేము సిద్ధపరచాలిగా. ఏదో ఒకటి దానిలో డబ్బులు ఏమంటే కూడబెట్టుకోవాలిగా. అంటే మన తాత్కాలికంగానే మన జనరల్ గానే మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక రాజు కుటుంబంలో యువరాజు పుడుతున్నప్పుడు ఎంత సన్నాహాలు జరుగుతాయండి, ఎంత ప్రయత్నాలు జరుగుతాయండి, ఎంతగా సిద్ధపాటు చేస్తారండి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు కానీ ఏ అడావిడి లేదు. హల్లెలూయా. ఉందండి. ఎక్కడ పుడతారంటండి? రాజు కుమారులు రాజు యొక్క భవనంలోనే
పుడతారు. పుట్టక ముందే పుడతారు. ఇంకా 15 రోజులు అనగానే ఎంత శుభ్రత, ఎంత బందోబస్తు. ప్రైజ్ ది లార్డ్. అంతేనే కదా, ఎంత బందోబస్తు. ముందుగానే 6 రోజుల ముందుగానే అన్ని రెడీ చేస్తారు. ఎక్కడ ఏ వాసన గాని, ఏ పరక గాని, ఏది వేస్ట్ గాని కనపడటానికి వీలే. అంతేనే కదా, ఆజ్ఞ జారీ చేసేస్తాడు రాజు. అప్పుడు ఏం చేస్తారు, అందరు హడావిడి అయిపోతారు. రాజభవనంలో ఉన్న వాళ్ళంతా గలిబిలి, గందరగోళం, భయం, ఆందోళన అల్లుకుంటా. ఎందుకంటే రాజు ఏమైనా ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఏమాత్రం ఊరుకోడని భయపడుతూ ఉంటారు. హల్లెలూయా. అంతేనే కదా. అయితే మరి దేవాది దేవుడే మనిషి కుమారుడుగా రాజుగా ఈ లోకంలోకి పుడుతున్నప్పుడు ఏ హడావిడి లేదండి. ప్రైజ్ ది లార్డ్. మన పనులు మనం చేసుకుంటానే ఉంటాం. పండగ ప్రార్థన అనగానే ఏమంటే టైం ఏమండదు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ప్రార్థన అనగానే బాధతో చేస్తాం. హల్లెలూయా. కనుక అంత అడావుడు ఉంటే నేనంటున్నాను, రాజుగా పుట్టేటువంటి ఆ సమయంలో ఎవరికి అడావుడు ఉందో తెలుసా? క్రైస్తవులకు అడావిడి లేదు కానీ, ఇశ్రాయేలుకి అడావిడి లేదు కానీ, భయము, ఒక భక్తి, ఒక శ్రద్ధ లేదు కానీ ఏ రోజు రాజుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈయన సింహాసనం పోతదేమోనని, ఆయన రాజుగా ప్రత్యక్షమైతే నా సింహాసనం పోద్ది, నా రాజకీయం పోద్ది. అందుకని ఆయన ఎక్కడ పుడతాడు, పుట్టితే ఆయన పుట్టినటువంటి స్థలాన్ని చూసి ఆయన స్థలం దగ్గరికి వెళ్ళి మనుషులను పెట్టి చంపేయాలని ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఈ అడావిడి అంతా యేసయ్యను ఆరాధించడానికి కాదు, యేసయ్యను స్తుతించడానికి కాదు. ఏ రోజు ఆరాటం, అడావిడి ఏంటో తెలుసా? యేసయ్యను చంపడానికి. హల్లెలూయా. అర్థమవుతుందండి? యేసయ్యను చంపడానికి అంత అడావిడి. కనుక దేవుని సన్నిధిలో యేసయ్యను చంపేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేదు. అందుకనే నేను అంటున్నాను, ఈ అడావిడి అంతా ఎందుకంట, ఈ లేఖనాల పరిశీలనంతా ఎందుకంట, ఎందుకు ఏ రోజుకి అంత బాధ, భక్తిలాగా అవన్నీ సమకూర్చి ఎక్కడ పుడతాడో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన సింహాసనం పోతుందేమోనని, ఆయన రాజ్యం పోతుందేమోనని. ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. గైనానికి అర్థం కాదు. చెప్పారు వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు, యోధా బెత్లెహేములో ఆయన పుడతాడు. ఈ వాక్యాన్ని ఆయనకు చూపించారు. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? నేను అంటున్నాను, 3 స్థలాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి చెప్పండి, యోధయ. చెప్పాలి. 2 చెప్పండి, బెత్లెహేము. 3 ఎఫ్రాతా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని స్థలాలు? 3 స్థలాలు. ఇక్కడ 3 స్థలాలు వివరిస్తున్నాయి. 3 స్థలాల్లో ఆయన పుడతాడు అంటున్నాడు. ఈ 3 స్థలాలు కూడా ప్రత్యేకమైనవే. యోధయ, యోధయ అనే ప్రాంతం, బెత్లెహేమ్ అనే గ్రామం, ఎఫ్రాతా అనే స్థలం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? చెప్పండి. యోధయ, 2 బెత్లెహేమ్. యోధయ అనేటువంటి ప్రాంతం చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి వివరించడానికి సమయం సరిపోదు. సరే, బెత్లెహేము అనేటువంటిది వివరించడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఎవరెవరు నివసించారంటే, మొట్టమొదటిగా మనం చూస్తే దావీదు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు ముందున్నటువంటి వారి పినతండ్రి అంటే ఆ పెద్దలైనటువంటి బోయాజు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటండి? బోయాజు నివసించాడు. బోయాజు నివసించిన తర్వాత తన కుమారుడైనటువంటి యెషయా అదే ప్రాంతంలో నివసించాడు. యెషయా తర్వాత దావీదు తర్వాత ఎవరంటండి? యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యోసేపు కూడా బెత్లెహేము వారసుడే. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే బెత్లెహేము అని అంటే త్యాగము. బెత్లెహేము అంటే చెప్పండి, రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే సమర్పణ. బెత్లెహేములో చాలా మంది ఉన్నారు జన్మించిన వారు. రూతు బెత్లెహేముని ఎన్నుకుంది. ఆ మోయాబును విడిచిపెట్టి బెత్లెహేము కొరకు మోయాబును త్యాగం చేస్తుంది రూతు. బెత్లెహేము అంటే సంఘం. బెత్లెహేము అంటే దేవుని శరీరం. బెత్లెహేము అంటే ఆత్మీయ ఆహారమైన వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక బెత్లెహేములో జన్మిస్తాడు. ఎఫ్రత అంటే చెప్పండి, లేయా సహోదరి అయినటువంటి రాహేలు చనిపోయిన స్థలం. రాహేలు చనిపోయినటువంటి స్థలం యోధా బెత్లెహేం అనే ప్రాంతంలో పాతిపెట్టబడినటువంటి ఆ స్థలం. హల్లెలూయా. కనుక ఈ 3 స్థలాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడ నుండి పరిశుద్ధులు వచ్చారు, సమర్పణ కలిగిన వాళ్ళు వచ్చారు, ఒక దేవుని కొరకు ఒక విశేషంగా ప్రభు కొరకు నిలబడేటువంటి దేవుని బిడ్డలు అక్కడ నుండి వచ్చారు. కనుక వాటన్నిటి గురించి వివరిస్తే ఈ 3 స్థలాల గురించి మనం ఆత్మీయంగా ఇవి అవవో. హల్లెలూయా. అందుకొరకే టూకీగా ఈ విషయాలు చెప్పాను. యోధయ, బెత్లెహేము, ఎఫ్రాతా ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఇప్పుడు ఆత్మీయముగా వీటిని మనం చూసుకుంటే యోధయ, బెత్లెహేము, ఎఫ్రాతా అనే ఈ 3 స్థలాలు ఈ రోజున సంఘముగా దేవుని బిడ్డలుగా మనం అన్వయించుకుంటే ఏమై ఉన్నాయి? హల్లెలూయా. మనం ఏమి కలిగి ఉండాలి ఈ దినాల్లో అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోధయలో ఎందుకు ఆయన పుట్టాడు? కారణం ఏమిటంటే యోధయ అనగా స్తుతి అని అర్థం. హల్లెలూయా. యోధయ అనగా స్తుతి. ఎక్కడుంటది ఈ మాట? మనం జ్ఞాపకం చేసుకుంటే చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన ఆదికాండం పాత నిబంధన 29వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఎవరండి ఈమె? యాకోబు భార్య అయినటువంటి లేయా. ఈసారి కుమారుని ప్రభు నాకు ఇచ్చాడని చెప్పేసి ఆ కుమారుడికి ఏమైనా పేరు పెట్టిందంటండి? యోధా. యోధా అంటే అర్థం ఏమిటి? ఏమండి? స్తుతించుట అంటే దేవుని స్తుతించుట అని అర్థం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు అంటే ఏ స్థలంలో పుడతాడంటండి? యోధయ. యోధయ అంటే స్తుతులలో యేసయ్య పుడతాడు. హల్లెలూయా. ఏమండి? అక్షరార్థంగా కాదు, ఆత్మీయముగా ఈ మాటను మనం అన్వయించుకుందాం. యేసు ఎక్కడ పుట్టాడు? యేసు ఎక్కడ పుట్టాలని అనుకుంటున్నాడు ఆయన? చెప్పాలి. స్తుతిస్తే ఆయన నీలో పుడతాడు. స్తుతి నీలో ఉంటే ఆయన నీలో ఉండనట్టే. స్తుతి లేకపోతే యేసయ్యని నీవు దూరం చేసుకుంటున్నావు. హల్లెలూయా. యోధయ అనగా నీవే. యోధయ అనే నీ జీవితంలో ఏముండాలంటండి? దేవుని స్తుతించే వారిగా ఉన్నప్పుడే అదే నీ జీవితంలో గొప్ప క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి లేకుండా ఎన్ని కొత్త వస్త్రాలు ధరించుకున్నా, ఎంత ఆరాట పడినా నీ జీవితంలో దేవుని స్తుతించకపోతే అది నిజమైన క్రిస్మస్ పండుగ కానే కాదు. నిజంగా యేసును నువ్వు స్తుతించినప్పుడు, యేసును నువ్వు స్తుతించగలిగినప్పుడు అది నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. స్తుతి లేకుండా ఎన్ని విషయాలుగా మనం, ఎన్ని విధాలుగా మనం మారినను నీ స్తుతి లేకపోతే దేవుడి నీలో పుట్టడం అవకాశమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి దేవుని కంఠాహారం. ప్రార్థన మనకి రిప్లై తీసుకుని వస్తుంది. ఎంత ఎక్కువగా స్తుతిస్తావో అంత ఎక్కువగా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట ఉంది, స్తుతులలోనే ఆయన ఆసీనుడై ఉంటాడంట. అంటే ఆయన పుడతాడంట. స్తుతుల మీద ఆయనకి సింహాసనం అంట. ఆయన మన దగ్గరికి రావాలి అంటే మనం మొదట ఏం వేయాలి? సింహాసనం. ఆ సింహాసనం ఎలా ఉండాలి? ఏమండి? ఎలా ఉండాలంటండి? స్తుతుల సింహాసనం వేస్తే ఆయన మన దగ్గరికి పడతాడు. స్తుతులలో ఆయన పుడతాడు. హల్లెలూయా. ఒక మాట చదివితే కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. అదిగోండి, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఎక్కడ పుడతాడంట ఆయన? చెప్పాలి. అందుకనే దావీదు ప్రతిసారి స్తుతించాడు. స్తుతించే దావీదు దేవుని పిచ్చివాడు అని అన్నారు. కానీ ఆయన స్తుతి ఏమైందో తెలుసా?
ఆయనకి సింహాసనం కట్టాడు. ఎవరికి సింహాసనం కట్టాడు? దేవునికి సింహాసనం కట్టాడు. ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద సింహాసనాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? దావీదుకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ రుణాన్ని ఉంచుకోడండి. నువ్వు ఎంతగా స్తుతిస్తావో ఆ స్తుతుల్లో ఆయన పడతాడు, నీ అవసరాన్ని ఆయన తీరుస్తాడు. నీ స్తుతి లేకపోతే క్రిస్మస్ పండుగలు ఎన్ని చేసినా వృధానే. ప్రైజ్ ది లార్డ్. నిష్ప్రయోజనంగానే ఉండిపోతుంది. మొదట నువ్వు స్తుతించు, యేసయ్య నీలో పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రిస్మస్ అనగా ఏంటో తెలుసా? స్తుతుల పండుగ. ఏ పండుగ చెప్పాలి? క్రిస్మస్ అనగా స్తుతించే పండుగ. స్తుతి లేకపోతే నీ జీవితంలో పండగకి విలువే లేదు. ఈ రోజున స్తుతించడం మర్చిపోతున్నాం కానీ ఏమంటే కార్యక్రమాలు చేయడానికి మాత్రం మనం వెనకాడట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భోజనాలు మంచిగానే పండగ చేసుకుంటున్నాం. ఏమండి కొత్త బట్టలు బాగానే ధరించుకుంటున్నాం అంటే వద్దని అంటలేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఉండాలి. కానీ దానికంటే ఎక్కువగా నీలో నుండి ఆశించేది దేవుడు ఏంటో తెలుసా? ఆయనను మనం స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ దినాలలో యేసు పుట్టినప్పుడు స్తుతుల పండగగా ఆచరిస్తే, ఈ దినాలలో చాలా మంది స్తుతుల పండుగ క్రైస్తవుని ఏమండి చెప్పాలి ఏ ఆచారంలో ఉన్నారో తెలుసా? త్రాగడం, తినడం, కొత్త బట్టలు ధరించుకోవడం, ఇవన్నీ ఈ పనుల మీదే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదా? అంతేనా? కనుక యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎంతమంది స్తుతించారో తెలుసా? దాదాపు 6 రకాల ప్రజలు ఆయన స్తుతించారండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎవరెవరు స్తుతించారు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 1వ అధ్యాయము. స్తుతుల పండుగని క్రిస్మస్ ఎందుకు అంటున్నానంటే ఎంతమంది ఆయన స్తుతించారో ఆయన పుట్టిన తర్వాత మీకు గుర్తు చేస్తా. అది స్తుతుల పండుగ అని వాక్యాధారాలతో మీకు మీ ముందు ఉంచుతాను. చదువు లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ఏంటండి ప్రభువుని స్తుతించుచున్నది. ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన అంటే స్తుతిస్తుంది. ఎవరు స్తుతించారంట? ఏమండి దేవుడు ఆ ధన్యత ఇచ్చినందుకు, నేను లోక రక్షకుడిని ఈ లోకానికి అందించబోతున్నాను కనుక ఆ ధన్యత, ఆ కృప, ఆ దయ, దాక్షిణ్యత తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చాడు కనుక అందుకనే నేను రక్షకుడిని మోస్తున్నానని చెప్పేసి, రక్షకుడే లోక రక్షకుడే నాలో ఉన్నాడని చెప్పేసి ఆయన్ని ఏమంటుంది కొని ఆడుతుంది, అంటే స్తుతిస్తుంది. మొట్టమొదటిగా ఎవరు స్తుతించారో తెలుసా? మరి అయినటువంటి ఆ తల్లి దేవుని స్తుతించింది. హల్లెలూయా. యేసయ్యని స్తుతించింది. రెండవదిగా ఎవరు స్తుతించారు అని అంటే, రెండవదిగా దేవదూతలు స్తుతించిని అంట. ఎవరంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, వెళ్ళి దర్శించి ఆయన స్తుతించండి. హల్లెలూయా. ఎవరు స్తుతించారంట? గానములు చేస్తూ గంతులు వేస్తూ దేవదూతలంట స్తుతించిని అంట. హల్లెలూయా. మీ కొరకు లోక రక్షకుడు ఆ పరమును వీడి ఈ భూలోకమునికి వచ్చాడు, మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు వచ్చాడు గొల్లలతో చెప్పిని. హల్లెలూయా. గొర్రెల కాపరులతో చెప్పిన వెళ్ళి స్తుతించునని కేకలు వేసుకుంటూ తంబూరుతో సంతోషముతో దేవుని స్తుతించిని అంట. హల్లెలూయా. ఎవరు స్తుతించారంట చెప్పాలి? దేవుని దూతలు స్తుతించి. ఎవరు పుడుతూ ఉండగా, ఎవరు పుట్టి ఉండగా? దేవాది దేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి దేవదూతలు ఆయన స్తుతించి. రెండవదిగా. మూడవదిగా ఎవరు స్తుతించారు అంటే యేసుక్రీస్తు పుట్టుకను విని. చదువుదాం పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 1వ అధ్యాయం 66వ వచనం. 66వ వచనం. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను కనుక ఆ సంగతిని గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ
ఎలాంటి వాడగునో వాటిని మరియు అతని తండ్రి పరిశుద్ధాత్ముడ ప్రవర్తనతో అభిషేకించబడి ఇలాగ ప్రవర్తించును. ప్రభు అయిన దేవుడు ఎవరంటండి స్తుతించింది? పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి యాజకుడైన జకర్య ఎవరిని స్తుతించాడంటండి? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని స్తుతించాడంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? మొదట చెప్పండి, కన్య అయినటువంటి మరియా దేవుణ్ణి స్తుతించింది. రెండవదిగా దేవదూతలు యేసుక్రీస్తుని కొనియాడారు. చెప్పండి. మూడవదిగా యాజకుడైనటువంటి జకర్య దేవాతి దేవుడైన యేసయ్యని స్తుతించి మహిమపరిచాడు. హల్లెలూయా. చూడండి, వాక్యం కావాలి కదా. దేవదూతలు సృష్టించినాయి అని, దేవదూతలు స్తుతించినాయి అని. కనుక లూకాసు వార్త అదే అధ్యాయంలో మనం చదివి 14వ వచనంలో మనం చదవగలుగుతాం. 2వ అధ్యాయము 14వ వచనం లూకాసు వార్త. అదిగో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఆమేన్. హల్లెలూయా. ఎవరంటండి? మూడో వర్గం ఎవరంటండి? దేవదూతలు. ప్రైజ్ ది లార్డ్. ఒకరి కన్యాక అయినటువంటి మరియా, రెండవది యాజకుడైన జకర్య స్తుతించాడు, మూడవది పరలోక దేవదూతలే యేసుక్రీస్తుని స్తుతించి కొనియాడిని. హల్లెలూయా. నాలుగవది ఎవరు దేవుని స్తుతించారు అంటే మనం చదువుదాం. గొర్రెల కాపరులు స్తుతించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. మరియు శిష్యును చూచి ఈ శిష్యును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రాచుర్యం చేసి గొర్రెల కాపరులు తనతో చెప్పిన సంగతులను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా ప్రచారం చేసి దేవుని స్తుతించారంట. ఎవరు? గొర్రెల కాపరులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు స్తుతించారు? గొర్రెల కాపరులు. వారికి ఇచ్చిన శుభ వర్తమానాన్ని వారు మనసులో ఉంచుకుని ప్రజలకు ప్రకటించి చుట్టులో ఉన్నటువంటి యేసయ్యని స్తుతించడానికి వెళ్ళారంట. హల్లెలూయా. చెప్పండి. ఈ నాలుగో వర్గం గొర్రెల కాపురులు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. మనం చూస్తే ప్రవక్తిని అయినటువంటి హన్న దేవుని స్తుతించినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తాయి. లూకాసు వార్త అదే 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి విమోచనము కొరకు కనిపెట్టుకున్న వారందరిలో ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు? యేసుక్రీస్తు మొదట రాకడ కొరకు ఎదురు చూస్తుందంటే అన్న. మొదట రాకడ అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుడతాడనేటువంటి లేఖనాల ఆధారంతో ఎదురు చూస్తూ ఏం చేస్తుందంటే ప్రవక్తిని అయినటువంటి అన్న అదే యేసయ్యను చూసి దేవుని మందిలో తీసుకురాగానే ఏం చేసిందంటండి? ప్రజలందరికీ కలగబో విమోచన కార్యము నేను చూశాను అని దేవాతి దేవుడిని యేసయ్యని స్తుతించింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎంతమంది స్తుతించారు చెప్పండి? ఒకటి కన్య అయిన మరియా, రెండవది చెప్పండి గొర్రెల కాపరులు, మూడవది యాజకుడైనటువంటి జకర్య, నాలుగవది దేవుని దూతలు, ఐదవది చెప్పండి ప్రవక్తని అయినటువంటి హన్న దేవుని కొనియాడింది. హల్లెలూయా. ఆరవదిగా మనం చదివితే లూకాసు వార్త 28వ వచనం, 2వ అధ్యాయం 28వ వచనం. ఆ శిశువునకు
సున్నతి చేయవలసిన ఆ 8వ దినము వచ్చినప్పుడు ఆ ఆ దేవదూత చేత ఆ ఆ పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిమియోను అనేటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు మొదట రాకడ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతను కూడా ఆ బాలుని ఏమండి యేసుక్రీస్తు సున్నతి చేయబడటానికి దేవుని మందిరంలోనికి తీసుకొస్తే చేతుల మీద తీసుకొచ్చి రక్షక నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పి ప్రభు అయినటువంటి దేవాది దేవుని తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తుని ఆయన ఎత్తుకుని స్తుతించినట్లుగా ఇక్కడ కనపడుతుంది. హల్లెలూయా. ఆ మాట వచ్చిన చెప్పండి 28 వచ్చు. ఆయన విషయమై జరిగించుటకు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఎంతమంది అండి యేసయ్యను స్తుతించింది ఆయన రాకడ మొదటి రాకడలో? చెప్పాలి. క్రిస్మస్ పండగ అంటే ఏమిటి? ఏమండి వంటలు వార్పులు పండగ, కొత్త వస్త్రాల పండుగ, చెప్పండి కేకులు పంచుకునే పండగ చెప్పాలి. యేసును స్తుతించాలి. ఎంతమంది దేవుని స్తుతిస్తే మనం స్తుతించడానికి, పాట పాడటానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఇంకెక్కడ యేసయ్య పడతాడు? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది. క్రిస్మస్ అంటే ఏమిటి? సంవత్సరం ముగించిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత వచ్చే క్రిస్మస్ కాదు. యేసయ్య ప్రతి క్షణం నీలో పుట్టాలనుకుంటున్నాడు. ఆయన పుట్టాలి అంటే నువ్వు స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటే ఏమిటి చెప్పండి? స్తుతుల పండుగ. ఆచారాలతో చేసే పండుగ కాదండి. హల్లెలూయా. అందుకు యోదయాన అంటే అర్థం ఏమిటి? 3 ప్రాంతాల్లో 3 ప్రదేశాలు ఆయన పుట్టాడు అనడానికి కారణం ఏమిటంటే ఆత్మీయ అర్థాలు ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. యావత్ ప్రపంచం ఒకే రోజున ఆయన స్తుతిస్తున్నారంటే, ఆయన్ని పండుగ దినంగా పరవశిస్తున్నారంటే ఆయన అర్థాలు ఉన్నాయి, ఆత్మీయ అర్థాలు. ఒకటి చెప్పండి, యోధ అనగా స్తుతుల పండుగ. హల్లెలూయా. ఆయన స్తుతించుట. క్రిస్మస్ అనగా ఆయన స్తుతించుట. హల్లెలూయా. హల్లెలూయా. కనుక స్తుతుల పండుగని ఈ రోజున ఎలా చేస్తారంటే ఆచారాల పండుగగా మార్చేస్తున్నారు. హల్లెలూయా. ఏమండి ఆచారాల పండుగలో యేసయ్య ఉండడు. ఆత్మీయ పండుగ అనేటువంటి స్తుతులోని అంటే ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన నువ్వు స్తుతిస్తే ఆయన అద్భుతాన్ని చూస్తావు. ఆయన స్తుతిస్తే నీ పక్షంగా ఆయన ఉద్యమం చేస్తాడు. అందుకని ఇశ్రాయేలు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఎరుకో పట్టణం జయించలేకపోయారు. యేసయ్య తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు జయించాలంటే మీరు దీన్ని స్తుతించండి. రోజుకి ఒకసారి ఈ పట్టణం చుట్టూ తిరిగి స్తోత్రాలు చెప్పండి. అపనాదులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా కదిలిపోతాయి. 7 రోజులు స్తుతించిన తర్వాత 7వ రోజున 7 మార్లు దీని చుట్టూ తిరిగి కేకలు వేయండి, స్తుతించండి. మీరు ఏ ఆయుధం లేకుండానే మీరు ఎరుకోను మీరు సొంతం చేసుకుంటారు. ఎరుకోను దాటి మీరు మీ ప్రయాణం కనాన్లోనికి వెళ్ళగలుగుతారు అని చెప్పి 7 రోజులు స్తుతించి 7వ రోజున 7 మార్లు కేకలు వేసి స్తుతించిన తర్వాత ఆయుధం వేయకుండా యుద్ధం చేయకుండా ఎరుకోని వాళ్ళు సంపాదించగలిగారు. హల్లెలూయా. కనుక స్తుతుల్లో అంత శక్తి ఉంది, స్తుతుల్లో అంత మహిమ ఉంది, స్తుతుల్లో అంత విడుదల కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం అయ్యా నీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణంగా ఉండాలి స్తుతి, సంపూర్ణంగా ఉండాలి ఆ స్తోత్రం. ప్రైజ్. మనకు రావాల్సిన ఆశ్రయం ఎంత సంపూర్ణంగా రావాలని కోరుకుంటాం. మనకు రావాల్సినటువంటి దీవెన ఎంత సంపూర్ణంగా రావాలని కోరుకుంటున్నాం. మనకు కావలసినటువంటి వరం ఎంత సంపూర్ణంగా కావాలని కోరుకుంటాం. హల్లెలూయా. కోరుకుంటామా లేదండి? అలాగే నువ్వు చేసే స్తుతి కూడా అది యథార్థముగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు నీలో పుడతాడు, దేవుడు నీ కొరకు కార్యము చేస్తాడు. నిన్ను బట్టి నీ స్తుతిని బట్టి ఆయన సంతోషిస్తాడు. నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని, అది ఆర్థిక పరమైనది కావచ్చు, అది నీకున్న బలహీనత కావచ్చు, నీకున్న అప్పు సమస్యలు కావచ్చు, నీకున్న సమస్యలతో కూడిన ప్రతికూలత కావచ్చు, హల్లెలూయా, అవి దేవుడు సన్నిధిలో నీకు విడుదల పొందాలి అంటే
దేవుని స్తుతించుటలోనే నీ కార్యములు దేవుడు నీకు అనుకూలంగా అది నిజమైన క్రిస్మస్ పండుగ. యోదయాలో పుడతాడు. యోదయ అనగా ఏంటి చెప్పండి? స్తుతి. క్రిస్మస్ అనగా ఏంటో తెలుసా? ఏమండి, 7 రకాలైన ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తే మనం స్తుతించడానికి బద్ధకపడిపోతాం, స్తుతించడానికి చాలా నీరసపడిపోతాం. ఎక్కడ కార్యాలు జరుగుతాయండి? ఎక్కడ నీ కొరకు ఆయన పుట్టాలి? ఎక్కడ పుడతాడు ఆయన? నువ్వు స్తుతిస్తేనే కదా ఆయన దగ్గరికి వచ్చేది. ప్రైజ్ ద లార్డ్. అంతేనా కదా? ప్రైజ్ ద లార్డ్. నువ్వు స్తుతించు, దేవుడు నీలో పడతాడు. సంవత్సరానికి ఒకసారి కాదు ఆయన పుట్టించడం, ప్రతిరోజు ఆయన సన్నిధిలో నువ్వు నూతన పరచబడాలి, నూతన ఆశీర్వాదాలు పొందాలి. నువ్వు స్తుతిస్తే ఆయన అద్భుతం కార్యం చేస్తాడు. నువ్వు స్తుతిస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు స్తుతిస్తే నీ స్థితులు కూడా ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. స్తుతులు లేని పండుగ అది, జీవము లేని పండుగ కాదంటారా? ప్రైజ్ ద లార్డ్. నీలో స్తుతింటే ధైర్యం ఉంటది. నీలో స్తుతింటే నీకు రోగం కలిగజేసే అపవాది నీ దగ్గర నుండి పారిపోతుంది. స్తుతి పవర్ఫుల్ అండి. స్తుతి ఒక ఆయుధం. అంతేనా కాదా? హల్లెలూయా. రాజైన దావీదు రోజుకి 7 మార్లు స్తుతించేవాడు అంట. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన, 116వ కీర్తన అనుకుంటాండి, 166వ కీర్తన, 65వ కీర్తన వచనములు అనుకుంటా అంటాడు. దావీదంట రోజుకి 7 మార్లు స్తుతించాడంట. ఎప్పుడు? రాజు అయిన తర్వాత కాదు. ఏమండి, 119వ కీర్తన 160 వచనం అనుకుంటాడు. నీ న్యాయ విధులను బట్టి అదిగదిగండి దినమునకు 7 మార్లు. ఎవరంటండి ఈయన? చెప్పాలి. వచనం చెప్పండి. 164, 119వ అధ్యాయము 164 వచనం. ఏమండి, దావీదు ఎప్పుడంటండి? అన్ని బాగుంటే కాదు, అన్ని బాగా పోయినప్పుడు, అన్ని బాగున్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. అది క్రైస్తవ జీవితం, క్రిస్మస్ పండుగ అంటే. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎప్పుడు స్తుతించాలి? దావీదు కష్టాల్లో ఉండి స్తుతించటం లేదు, కష్టంలో ఉండి దేవుని స్తుతించటం లేదు, ప్రార్థన చేయట్లేదు. అన్ని కూడా ఉన్నప్పుడే, రాజుగా మహారాజుగా ఉన్నప్పుడే. ఏం కొరత ఉంటుందండి? రాజుకి ఆహారం కావాలంటే 20 మంది క్యూలో నిలబడి ఏ ఆహారం కావాలంటే ఆ ఆహారం తీసుకొస్తారండి. నేను ప్రధానమంత్రికి ఆహారం కావాలంటే ఎంతమంది ఉంటారండి? వంట తయారు చేసేవాళ్ళు, వడం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? అది మంచిదా కాదా రుచి చూసి, అది బాగున్నది, విషయం కలపలేదయ్యా తినొచ్చు అని అది పక్కన పెట్టి చేతులు కడుక్కుని వచ్చి తినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఆనంగానే 20 మంది గ్లాసులో పట్టుకుని నీళ్లు ఏం చేస్తారంటే రెడీగా ఉంటారు. అన్ని హంగులు కలిగి, అంత ఆర్భాటం కలిగినటువంటి దావీదుకి ఏం తక్కువైందని ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడంట రోజుకి? చెప్పాలి. ఎన్నిసార్లు? తినడానికి అయితే మనం రోజుకు 3 సార్లు, నేను 4 సార్లు తింటాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరంటే బాధపడతారుగా, కానీ ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం దేవుణ్ణి? ఏమండి హడావిడి ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి నిలబడి, ప్రభు మనసారా ప్రభు నేను ఈ పనికి వెళుతున్నానా, ఈ పని సఫలపరుచునైనా, నేను నీకు అప్పగిస్తున్నానని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? స్తుతించావా? అందుకని నీ కార్యాలు ఆగిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హడావిడే. దావీదు అన్ని కలిగి ఉండి కూడా ఎన్నిసార్లు అంటండి? భోజనమైనా సరే ఎన్నిసార్లు తినలేకపోతున్నాడు కానీ ప్రార్థన చేయటం మాత్రం, స్తుతించడం మాత్రం రోజుకి 7 సార్లు ఆయన స్తుతిస్తున్నాడు. అందుకనే ఆయన నిజమైన క్రిస్మస్ ఆయన చూడగలిగాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండటమే, దేవుడు మన స్వరం వినడమే, దేవుడు మన కొరకు దిగి రావటమే, దేవుడు మన మొరను ఆలకించడమే. కనుక రాజు దావీదు ఏం చెప్తే అది దేవుడు విన్నాడు. కారణం ఏంటో తెలుసా? గొప్పవాడని కాదు, దేవుణ్ణి స్తుతించగలిగిన వాడు. ఎవరు? అందుకే ఆయన స్థితి మార్చింది, ఆయన పరిస్థితి మార్చింది. గొర్రెలు వెంటే వెళ్ళేటువంటి దావీదుని ఇశ్రాయేలు 12 గోత్రాల సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టాడు. ఆయన కూర్చుండబెట్టే కారణం ఏమిటంటే ఆయన గోత్రం గొప్పదని కాదు, ఆయన వంశం గొప్పదని కాదు,
ఆయన పెద్ద పేరు కలిగిన వాడని కాదు, ఆయన స్తుతించగలిగాడు యథార్థముగా. హల్లెలూయా. ఎన్నిక లేని దావీదుని ఆయన స్థితులు మార్చింది అంటే ఒక స్తుతి. హల్లెలూయా. నీ స్థితి మార్చాలంటే దేవుని స్తుతించు. అందుకనే ఆ దినాల్లో యేసుక్రీస్తు పుట్టినప్పుడు స్తుతులు పండుగ ఆచరిస్తే ఈ దినాల్లో తిండి భోజనాలు కనుక అందుకనే దేవుడు కార్యాలు దూరం అవుతున్నాయి, మనం దేవుని దూరం అవుతున్నాం, నామకారత క్రైస్తవులుగానే మిగిలిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక నీలో స్తుతించుంటే, స్తుతిని కలిగి ఉంటే నీకు కావలసినవన్నీ ఆయన తీసుకుని వస్తాడు. అదే నీకు పండుగ. హల్లెలూయా. పండుగ అంటే కేకులు తీసుకొచ్చి, పండుగ అంటే ఆర్భాటం చేసి భోజనాలు చేయటం కాదండి. దేవుని సమయం ఏది? దేవుని స్తుతించే సమయం ఏది? దేవుని ప్రార్థించడం సమయం ఉండదు, దేవుని స్తుతించడం సమయం ఉండదు. కానీ క్రిస్మస్ మాత్రం చేసామని మనం ఏదో పెద్ద పేరు మైక్ లో యూట్యూబ్-లో ప్రైజ్ ది లార్డ్. అది కాదండి దేవుడు నిజమైన క్రిస్మస్. ఏంటో యథార్థముగా దేవుని సన్నిధులను దేవుని స్తుతించగలిగినప్పుడే అది నిజమైన క్రిస్మస్ పండుగ. యోదయానగా స్తుతి. నీ జీవితంలో స్తుతి మార్చుకో, స్తుతిగా నీ జీవితాన్ని మార్చుకో, స్తుతిగా నీ జీవితాన్ని ఎన్నిక చేసుకో. అప్పుడు యేసయ్య నీతోనే అది స్తుతులు పండుగ. ప్రైజ్ ది లార్డ్. ఇంకెన్ని ఉన్నాయన్నాను చెప్పండి. ఎక్కడ ఏ స్థలాల్లోనే ఇంకా ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే బెత్లెహేం, అంతేనండి? అంతేనా? బెత్లెహేం అంతేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ఎక్కడ పుడతాడంటండి? బెత్లెహేములో. హల్లెలూయా. బెత్లెహేము అనగా ఏంటి అర్థము చెప్పండి? బెత్లెహేం అంటే అర్థం ఏమిటి? నిన్న టూకీగా చెప్పేశాను. బెత్లెహేము అని అనగా చెప్పండి, రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం. అంటే బెత్లెహేములో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. బెత్లెహేం కొరకు, బెత్లెహేములో ప్రభు కొరకు నిలబడిన వారు ఉన్నారు, ప్రభు కొరకు యుద్ధం చేసిన వారు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. అక్కడ బెత్లెహేములో దావీదైనటువంటి రాజు అయిన దావీదు కూడా అక్కడే పుట్టాడు. యెషయా తన తండ్రి అక్కడే పుట్టాడు. బోయాజు కూడా అదే ప్రాంతంలో పుట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే ఎన్నిక చేసుకున్నాడు. బెత్లెహేముని ఎన్నిక చేసుకోవడానికి కారణం ఏమిటి? బెత్లెహేము అనగా యెరూషలేమునకు 6 మైళ్ళు దూరంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటండి? యెరూషలేములో 6 మైళ్ళు దూరంలో ఉంటుంది బెత్లెహేము. కనుక ఆ బెత్లెహేములో ఉన్నంతసేపు ఉండి దావీదు రాజు అయిన తర్వాత ఆయన మకామును ఎక్కడ మార్చాడు తెలుసా? యెరూషలేము మార్చుకున్నాడు. అదే బెత్లెహేము ప్రాంతాన్ని, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి గృహాన్ని ఎవరికి ఇచ్చాడు? బర్జిలయ్య అనేటువంటి తన స్నేహితుడైన కుమారుడికి దాన్ని అప్పగించాడు. దాన్నే ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ సత్రమే, ఆ ఇల్లే సత్రంగా మారింది. హల్లెలూయా. ఆ ఇల్లే సత్రంగా యేసుక్రీస్తు అదే సత్రంలో పుట్టాడు. ఆయన ఏం చేశాడు? ఇవన్నీ కలిగి నాకెందుకని చెప్పేసి ఈ దారుని వెళ్లే వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ప్రయాణికులకి బర్జిలయ్య అనే కుమారుడు ఏం చేశాడో తెలుసా? దాన్ని బాటసారులకి సత్రంగా దాన్ని అప్పగి. అది ఎవరి ఇల్లు అంటండి? బోయాజీ ఇల్లు. ఆ బోయాజీ ఇల్లు కాస్త యెషయా కొడుకు అయినటువంటి దావీదు ఇల్లు. దావీదు ఇల్లు బహుమతిగా వాళ్ళకి ఇచ్చాడు బర్జిలయ్య అనేటువంటి తన కుమారుడికి. అది బర్జిలయ్య అనేటువంటి ఆ స్నేహితుడు కుమారుడికి ఇచ్చాడు. తానేం చేశాడంటే ఇది ఎలాగే ఉండకూడదని ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇల్లుని, దావీదు ఇల్లుని, దావీదేమో ఆ మకాన్ని ఎక్కడ మార్చాడంటే యెరూషలేముకు మార్చాడు. యెరూషలేమును ఏలుతూ ఉన్నాడు. ఇది బర్జిలయ్య కుమారుడికి ఇచ్చాడు. అతను చనిపోయే ముందు ఏం చేశాడు తెలుసా? బాటసారులకి సత్రంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సత్రమే ఇప్పుడు యోదా గోత్రంలో పుట్టినటువంటి ఎవరంటే యోసేపు జనాభా లెక్కల కొరకు యోసేపు మరియులు బాటసారులుగా వచ్చి ఆ సత్రంలో బస చేశారు. రాత్రి బస చేస్తే అక్కడ ఖాళీ లేనందున దూర ప్రాంతాల్లో వచ్చేటువంటి గాడిదలతో ప్రయాణం చేసే, ఒంటెలతో ప్రయాణం చేసే, ఎడ్లతో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ గేదెల్ని, ఎడ్లని, ఆ పశువుల్ని, లేకపోతే ఏమంటారంటే ఆ గాడిదలను కట్టేయడానికి పాకలు లేవు, అక్కడ తొట్టులు ఉండే, ఇది మేత వేయడానికి తొట్టులు ఉండే. ఆ తొట్టులలో బయట ఉండే ఆ సత్రం బయట, ఆ సత్రం బయట సత్రంలో ఖాళీ లేక ఏం చేశారంటండి? ఆ తొట్టులో యేసుక్రీస్తుని పరుండబెట్టారంట. ఆ సత్రం బయట యేసయ్య. హల్లెలూయా.
అది ఎవరిది అంటే యేసుక్రీస్తు వంశములో ఉన్నటువంటి బోయాజుది. హల్లెలూయా. అదే ప్రాంతానికి జనాభా లెక్కలుగా ఎక్కడికి వచ్చారంటండి? బెత్లెహేము వచ్చారు. యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా, యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యోసేపు. కనుక ఈ బెత్లెహేమును ఎందుకు ఎన్నుకున్నారు అంటే మనం జ్ఞాపకం చేసుకుని, ఇది ప్రాచీన పురమైనటువంటి దావీదు ఏలుబడి చేసినటువంటి ప్రాంతము. హల్లెలూయా. ఇదే కేంద్రంగా ఉండి, ఇది అప్పుడు ఆ దినాల్లో దావీదు అయినటువంటి రాజు కేంద్ర స్థానంగా ఉంది యెరూషలేముకి వెళ్ళక ముందు. కనుక దీన్ని దావీదు పట్టణం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే వాక్యాలు ఉన్నాయి, మీ కొరకు దావీదు పట్టణమైనటువంటి బెత్లెహేములో మీ కొరకు రాజు పుట్టాడని ప్రవచనాత్మకంగా వాక్యం ఉంది. హల్లెలూయా. దీనే దావీదు పట్టణం అన్నారు. హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం, రొట్టెల ఇల్లు అని ఎందుకు మనం అని అంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. హల్లెలూయా. అంటే ఈ ప్రపంచం అంతటిలో కూడా నడుబొడ్డున ఆయన పుట్టడం జరిగింది. అంటే ప్రపంచానికి అందుబాటులో ఉండడానికి, అందరికీ అవకాశంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూ ప్రపంచంలో మధ్యలో పుట్టాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఒక జాతికి ఒక కులానికి చెందిన దేవుడు కానే కాదు. చాలా మంది అంటారు ఈ దేవుడు మన దేవుడు కాదు, ఈ అమెరికా దేవుడు అండి, పలానా వర్గానికి దేవుడు అండి అని. అంటే ఈ మైక్ తయారు చేసింది ఎవరో తెలుసా? క్రిస్టియన్స్. మరి క్రిస్టియన్స్ తయారు చేసింది ఆ దేవుడికి సంబంధించినటువంటి ఈ మైక్ వాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఫ్యాన్ల కింద కూర్చుంటున్నామంటే ఫ్యాన్లు తయారు చేసింది ఎవరో తెలుసా? క్రిస్టియన్సే. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఫ్లైట్ అసలు ఎక్కకూడదు. మరి క్రిస్టియన్స్ వద్దనుకుంటే అసలు ఫ్లైట్ ఎక్కకూడదు. ఫ్లైట్ తయారు చేసింది ఎవరో తెలుసా? రైట్ బ్రదర్స్ అనే క్రిస్టియన్ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే. హల్లెలూయా. మన పిల్లలు ఇప్పుడు కాలేజీకి వెళుతున్నారంటే, ఇప్పుడు ఏమండి వెళుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? క్రిస్టియన్సే సహాయం చేశారు. విలియం కేర్ అనేటువంటి వ్యక్తి వచ్చి మన భారతదేశానికి వచ్చి కాలేజీని అలాగే దాచుకునేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బుల్ని మనం బ్యాంకుల్లో దాచుకోవడానికి అవకాశం కలిగించారంటే ఎవరో తెలుసా? విలియం కేరియే. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు ఏమండి బాగా ఉన్నతమైన వారి రాజు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చదువుకునే వాళ్ళు ఆ దినాలలో. కానీ మిగతా వారందరూ కూడా చదవడానికి అవకాశము లేవు, బళ్ళు లేవు. డబ్బు కలిగిన సీక్రెట్ గా చదివించుకునేవాళ్ళు, ఇంటికి టీచర్స్ పంతులను వినిపించుకుని చదివించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మరి కాలేజీలకు వెళ్ళి చదువుతున్నారు, బడికి వెళ్ళి చదువుతున్నారంటే ఆ యొక్క అవకాశం కలిగించింది ఎవరో తెలుసా? క్రిస్టియన్సీ. హల్లెలూయా. క్రిస్టియన్సీ అంతే, క్రిస్టియన్స్ మాత్రమే, ఈ వీరు మాత్రమే. అందుకే అన్నాను. కనుక ఈ రోజున ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే అది ఎక్కడి నుండి వచ్చింది? ఇంగ్లీష్ దేశం నుండి వచ్చింది. మరి అలా అయితే క్రిస్టియన్స్ వద్దనుకుంటే, క్రైస్తవులు వద్దనుకుంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకుండా ఉండటమే అంతేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదు? నిజం చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నానండి. అందుకని నేను అంటున్నాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. అంతేనా కాదా? అపోస్తుల కార్యము 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. ప్రైజ్ ది లార్డ్. మాట చదువుదాం, నేను వాక్యంలోకి వెళ్లే ముందు. చదవండి, త్వరగా ముగించేస్తాం. అపోస్తుల కార్యం 10:36 యేసుక్రీస్తు కొందరికి కాదండి. ఎక్కడంటే ఆయన పుట్టింది? బెత్లెహేములో. బెత్లెహేం అంటే అందరికి అందుబాటులో ఉండే ప్రాంతం. హల్లెలూయా. కనుక బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. యేసు అక్కడ పుట్టాడు కనుకనే అది పెద్ద కేంద్ర స్థానంగా అయిపోయింది. ప్రపంచ దేశాలు అక్కడికి వెళుతున్నాయి. ప్రపంచ దేశాలు చూపంతా దేని మీద తెలుసా? బెత్లెహేము మీదే, యెరూషలేము మీదే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు మనం చూస్తే ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేస్తే పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఏది? బెత్లెహేం పుణ్యక్షేత్రంగా. అక్కడికి వెళితే జన్మ ధన్యం అవుతుందని అన్యులు కూడా వెళ్ళిపోతున్నారు. యేసుని ఎరగని వారు కూడా మనకి లోక రక్షకుడు అక్కడ పుట్టాడు, అక్కడికి వెళ్తే మా జీవితం ధన్యమైపోతుంది అని చెప్పేసి చాలా మంది అక్కడికి వెళుతున్నారు. కనుక బెత్లెహేము అందరికీ అవసరమైంది, పవిత్రమైనటువంటి స్థలంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అదే కాకుండా బెత్లెహేము అని అంటే అర్థం ఏమిటి తెలుసా? యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రపంచ దేశాలకి అవసరమైన వాడుగా అన్నాడు. హల్లెలూయా. అదే బెత్లెహేము అనగా వాక్యము. చెప్పండి, వాక్యం. యేసు ప్రభు అక్కడ పుట్టాడంటే ఆయనకి సంబంధించిందే కదా ఆ ప్రాంతం. యేసు ఆది యందు వాక్యమై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. యేసుని ఎరిగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏముండాలో తెలుసా? ఏముండాలంటండి? హృదయములో వాక్యము. అది నిజమైన క్రిస్మస్. బెత్లెహేం అంటే వాక్యము.
రొట్టెలు అంటే ఆహారం కదండి, ఆయనే జీవాహారము, అంతేనండి. ఆయనే ఆత్మీయ ఆహారము, ఆయనే వాక్యమై ఉన్నాడు. బెత్లెహేము అంటే వాక్యము. వాక్యం నీలో నిలిచినప్పుడు, వాక్యం ద్వారా నువ్వు కట్టబడినప్పుడు, వాక్యం ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు, వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, వాక్యం ద్వారా నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని అనుగుణంగా నీ జీవితాన్ని మరి జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా క్రిస్మస్ కలిగి ఉంటున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బెత్లెహేము అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే ఏంటి చెప్పండి, వాక్యము. హల్లెలూయా. క్రిస్మస్ అంటే తెలుసా? రెండవది బెత్లెహేము అంటే తెలుసా? వాక్యము. వాక్యం నీలో ఉంటే అది ప్రతిరోజు క్రిస్మస్సే. ప్రైజ్ ది లార్డ్. సైతానుడు నీ నుండి భయపడిపోతాడు వాక్యం ఉన్నప్పటికీ. వాక్యం ద్వారా ఎదిరించగలుగుతాం, వాక్యం ద్వారా ధైర్యంగా ఉంటాం, వాక్యం మనం బ్రతికిస్తుంది, వాక్యం జీవింపజేస్తుంది, ఆయన వాక్యం మన పాదములకు దీపముగా మారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోదయ బెత్లెహేము అంటే ఆత్మీయముగా. అవి ప్రాంతాలు ఉన్నాయి. యోదయ అంటే స్తుతి. రెండవ చెప్పండి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అనగా వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉంటే ప్రతిరోజు యేసయ్య నీలో పడతాడు, అంతేనా కాదా? కనుక వాక్యమైన నీవు వాక్యానుసారంగా బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. అదే నిజమైన క్రిస్మస్. మూడో విషయం చెప్పడానికి సమయం లేదు కనుక ఎఫ్రత అనగా వినయం. గుర్తుపెట్టుకోండి, ఎఫ్రత అనగా వినయం. కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? స్తుతుల పండుగ. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? వాక్యముతో కట్టబడుట. ప్రైజ్ ది లార్డ్. అటు వాక్యము మన జీవితాల్లో ఉండి క్రిస్మస్ పండుగ మన ప్రభు కొరకు జీవితం, ఇతరుల కొరకు మాదిరికరంగా ఉందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, ఉన్నతమైన యేసయ్య, జీవాధిపతి, నీకు వందనాలు. కనుక ఆ దినాల్లో ప్రభా ఈ క్రిస్మస్ పండుగని ఆయన స్తుతుల పండుగ వారు ఆచరించారు నాయన. ఈరోజు నా క్రైస్తవులు తండ్రి ఆచరణలోను, ఆయన ప్రభు అలవాట్లలోను, ఆయన ప్రభు పండుగ క్రిస్మస్ పండుగ పండుగలాగానే చేస్తున్నారు. వాక్య అనుభవంలో ఆయన ఉండట్లేదని ప్రభు హెచ్చరించారు. స్తుతి యోధానగా స్తుతి అని, స్తుతుల పండుగని క్రిస్మస్ అని, ఆయన బెత్లెహేములో పుడతాడని ఈ లేఖనాలు మేక 5:2 ప్రకారం తండ్రి అయా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు నాయన ప్రభుది అయా ఆహారమై ఉంది, వాక్యమై ఉంది. అయా మీరు వాక్యంలో పుడతారు, వాక్యం మేము కలిగి ఉన్నప్పుడు మీరు మాలో ఉంటారని ప్రభా మీరు అదే క్రిస్మస్ పండుగని మాట్లాడారు తండ్రి. ఎఫ్రత అనగా నాయన వినయము అని నీ వాక్యం సెలవిస్తుంది. వాక్య ఆధారాలు ఉన్నాయి కనుక ప్రభు సమయం లేదు కనుక నీ సన్నిధిలో ఈ 2 మాటల ద్వారా ఈ క్రిస్మస్ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం ప్రభా. మీ చిత్తానుసారంగా మేము ఉండడానికి, మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించేవారు, ప్రతిరోజు మీ వాక్యాన్ని ప్రభా స్తోత్రం పాటించేవారుగా, ఆ వాక్యం ద్వారా జీవించేవారుగా ఉండడానికి కృప ఇచ్చింది. అప్పుడే నిజమైన క్రిస్మస్ గా ఆత్మ సంబంధంగా అని ప్రభా మీరు మాతో మాట్లాడి అటు మాటలు మా హృదయాలను అందరిగా ఫలింపు చేయమని నేను ప్రతి బిడ్డని మీ సన్నిధిలో ఈ క్రిస్మస్ ప్రభా ఈ వేడుకలు మీ ఆశీర్వాదాలు దయచేయమని, వారికి ఇచ్చిన పిల్లల్ని, వారికి ఇచ్చిన వ్యాపారాలని, వారికి ఇచ్చినటువంటి పిల్లల కుటుంబాలని, వారికి ఇచ్చిన ప్రతి సంపదను ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ఎవరు అప్పుల్లో ఉన్నారు, ఎవరు సమస్యల్లో ఉన్నారో ఆయన వచ్చే సంవత్సరం ఈ క్రిస్మస్ వరకు అటు అప్పులలో లేకుండా సన్నిధిలో తండ్రి నీ సాక్షులుగా నిలబడుదురు గాక, మీ ఆశీర్వాదం పొందుదు గాక. ఎక్కడైతే తలదించుకుని అక్కడే అదే ప్రాంతంలో ప్రభా మీ బిడ్డల తల ఎత్తుదురుగాక. ప్రభు దయచేయండి. మేము మాట్లాడిన మాటలు ప్రభు రుడిపరచండి. మీ దేవుని దయచి మహిమ తెచ్చుకోండి. ఎవరైతే బలహీనులు ఉన్నారో చూస్తున్న వారు, వింటున్న వారు ప్రభు మీ హస్తాన్ని చాపి ఆయన మీరు లోకానికి వచ్చినటువంటి దేవ మీ హస్తము చేత స్వస్థపరచమని, దీవించమని, ఆత్మ సంబంధమైన క్రిస్మస్ వేడుకలో మేము ముందుకు కొనసాగడానికి మా హృదయాలను సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడిన మనతో లోకంలో సకల పరిశుద్ధులకును, అలాగే ఈ క్రిస్మస్ సందేశాన్ని విని తీర్మానం చేస్తున్న నిజమైన ఆత్మ సంబంధమైన క్రిస్మస్ కొరకు సిద్ధపడిన వారందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.